విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని సవాళ్లని చూసి నిరాశపడి భయపడి పారిపోయేందుకు ప్రయత్నించకుండా ధైర్యంగా నిలబడి గెలవాలని వెన్నుతట్టేవాళ్లు మనకి గురుతుల్యులు. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం లాంటి సృజనాత్మక రంగాల్లో కృషి చేస్తున్న వాళ్లకి గురువులుంటారు. మనం గురువుగా భావించేవాళ్లు గొప్ప విద్యావంతులో, సమాజంలో గుర్తింపు ఉన్నవాళ్ళో కానవసరం లేదండి. ఆకాశంలో మెరుపు మెరిసినట్లు ఒక్కోసారి జీవిత సత్యాల్ని మనకి బోధపరిచి మన కళ్ళు తెరిపించే పామరులు కూడా ఉంటారు. నేర్చుకోదగిన విషయాలను ఎవరు మనకి చెప్పినా మనల్ని మనం శిష్యులుగా భావించుకుని వినటం, ఆచరించటం చాలా ముఖ్యం. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక విభిన్న రుచితో రెడీగా ఉందండి. మరి అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు వీరమణి గారు కూడా రెడీగా ఉన్నారు. మరి అదేంటో తెలుసుకుందాం. వీరమణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మా సకులందరి కోసం ఏ వంట చేసి చూపించబోతున్నారు? బస్వకజ్జం అనే స్వీట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? బస్వకజ్జం. ఓకే. పెసరపప్పు, గోధుమ పిండి, చక్కెర, కొబ్బరి తురుము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, గసగసాలు, ఇలాచి పౌడర్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్. ముందుగా ఏం చేయాలండి? ముందు ప్యాన్ తీసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకో. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేస్తాను. నేతిలోనా? నెయ్యి, కొంచెం నెయ్యి వేసి, కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేయించుకోవాలి. వేయించుకో. ఓకే, ఒక స్పూన్ ఇవ్వండి. అవేంటండి చిన్న చిన్నవి? సార పలుకులు అంటారు, చిరంజీ అని కూడా అంటారు. చిరంజీ అలాగే సార పలుకులు. అంటే అవి డ్రై ఫ్రూట్స్ కింద వస్తాయా? డ్రై ఫ్రూట్స్ కిందకి వస్తాయి. ఓకే, దీంతో తిప్పుదామా? ఈజీగా ఉంటుంది. అది ఇచ్చేసి ఆఫ్ చేసేనా? ఓకే, ఒక బౌల్ దీంట్లో వేసేయాలి. తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? కొంచెం వాటర్ వేసుకోవాలి దీనిలోనా? వాటర్ వేసి షుగర్ యాడ్ చేసుకుంటే అది కరుగుతుంది. కొంచెం లేత పాకం తీసిన తర్వాత ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. అవును, ఆన్ చేయండి. కొంచెం వాటర్, దీంట్లో వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే పాకం బట్టి తీసుకోవాలి. లేత పాకం తీసుకోవాలి. కొంచెం లేత పాకం తీసుకున్న తర్వాత ఆ గోధుమ పిండి ఇందులో వేసేసేయాలి. అవి పైకి తెలియ వరకు ఉడకనివ్వాలి. దాంట్లో పంచదార వేసేస్తున్నా. పంచదార కరిగిన తర్వాత కొంచెం అంటుకుంటూ ఉండగా ఆ గోధుమ పిండితో చేసిన ఇందులో వేసేయాలి. సరే, అది పాకం అయ్యే లోపు మనం గోధుమ పిండిని కలుపుకుందాము. సరే, కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కూడా వేయకూడదు. ఓకే, మెత్తగా అయిందనుకో అట్లా రావు చేనికి. గట్టిగా ఉంటే కొంచెం చపాతీ పిండి ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది, కానీ రావాలి. ఒక్కొక్కసారి లేట్ గా అయిపోయింది అనుకో, పిండి టైం ఎక్కువ అయిపోయిన కొద్ది పులిసిపోతుంది పిండి. ఓకే, చపాతీలు అంటే తడపగనగా హాఫ్ అన్ అవర్ కి చేసేస్తాము. ఇది కొంచెం టైం పడుతుంది కదా, అందుకని లేట్ అయిన కొద్ది మెత్తగా అయిపోతుంటది పిండి. ఓకే, కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. అంటే ఇది ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదా? ఏం లేదు, వెంటనే కలిపేసుకోవచ్చు. వెంటనే చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇది చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి రాసుకోవాలి చేతికి. ఓకే, చేయికి నెయ్యి రాసుకున్నాం అనుకో మనకు అంటుకోకుండా, చేతికి అంటుకోకుండా ఉంటది. మళ్ళీ అందులో వేసినప్పుడు అతుక్కోవు కూడా. ఓకే, నెయ్యి రాసుకోలేదు అనుకో మొత్తం అంటుకొని పిండిలాగా అయిపోతాం మనం వేసినప్పుడు, వాటర్ లో వేసేయగానే. ఓకే, కలిపేసాం కదా, అయిపోయింది తడపడము. ఇప్పుడు దీన్ని కొంచెం నెయ్యి రాసుకొని ఓకే చిన్నగా చేసుకుంటే ఏమైతుందంటే, అంత చిన్న చిన్న బాల్స్ మనము పప్పులో ఉడికినప్పుడు మనకు తింటుంటే ఆ పిండి వచ్చినట్టుగా కనిపించదు. పెద్దగా చేసుకున్నాం అనుకో మనం తింటుంటే పెసరపప్పుది టేస్ట్ అసలు తెలియదు, ఇక పిండే తింటున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, టేస్ట్ మంచిగా తెలియాలి అంటే చిన్నగా చేసుకోవాలి. కాదు టైం లేదు పెద్దగా చేసుకుందామంటే పెద్దగా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఓకే మణి గారు, మరి ఆ పిండి అంతా కూడా చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాము. అవునండి.
ఓకే, బాల్స్ చేసేసుకున్నాం కదా, తర్వాత అండి ఇవి ఇందులో వేయాలండి. ఇందులో ఈ పాకంలో. పాకంలో. ఓకే, ఇప్పుడు ఆ పాకంలో ఉడకాలా అండి అవి? ఇవి ఉడికి పైకి తేలుతాయి. ఓకే, తేలినప్పుడు పెసరపప్పు ఉడకబెట్టేసుకున్నది ఇందులో వేసేసేయాలండి. ఇప్పుడు అది కొంచెంసేపు ఉడకాలి. ఇది కొంచెం సేపు ఉడకాలి. పెసరపప్పును ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని మెత్తగా చేసేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చేసాను. ఓకే, పెసరపప్పును మీరు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారు. అవునండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉడకడానికి టైం పడుతుంది కదా, తర్వాత మనం పెసరపప్పు యాడ్ చేయాలి. అవును, ఇది అంతే ఇక అయిపోయినట్టే, పైకి వచ్చేసాయి కదా ఇవి. ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసేయాలి ఇందులో. ఇప్పుడు వెంటనే వేసేసుకోవచ్చు. అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఎక్కువ టైం పట్టదు. కొంచెం ఈ పెసరపప్పుని ఇందులో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతే, ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ ఉడకగానే 5 మినిట్స్ మూత పెడదామా? ఏం అవసరం లేదు. అవసరం లేదు. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కదా. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాము. గసగసాలు కూడా వేస్తున్నారా? గసాలు, ఇలాచి, యాలకుల పొడి, నెయ్యి యాడ్ చేస్తున్నారు. ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేయచ్చా? ఓకే, ఒక బౌల్ ఇవ్వండి. అయిపోయింది ఇది. ఓకే, డ్రై ఫ్రూట్స్ తో మనం గార్నిష్ గార్నిష్ అంటే కలిపేసుకోవచ్చు. ఓకే, బస్వకజ్జి రెడీ మేడం. టేస్ట్ చూడడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, తప్పకుండా అండి. వేడివేడిగా బస్వకజ్జం రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బస్వకజ్జం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి, గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, గసగసాలు. బస్వకజ్జం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నీరు, పంచదార వేసి పాకం పట్టుకోవాలి. ఈ లోపు గోధుమ పిండిని చపాతీ పిండిలా చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి పాకంలో వేయాలి. తరువాత అందులో ఉడికించిన పెసరపప్పు కూడా వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత కొబ్బరి తురుము, గసగసాలు, యాలకుల పొడి వేసి కలిపి చివరిగా నెయ్యి కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి స్వీట్ బస్వకజ్జం రెడీ. బస్వకజ్జం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. మంచి ఫుడ్ ఐటమ్ చేసి చూపించారు మా సకులందరి కోసం. ఇంత మంచి ఐటమ్ చేసి చూపించినందుకు మీకు అనూస్ వారి నుంచి గిఫ్ట్ వోచర్, థ్యాంక్స్ అండి. అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా. చూసారు కదా సకులు, బస్వకజ్జం నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేసిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.